నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం గ్రహాల గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి 2025 జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఈ నెలలో గ్రహాల గోచారం ఎలా ఉంది అనేది తెలుసుకుందాము. ఈ నెలంతా కూడా గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 14వ తేదీ నుండి ఈయన మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. తర్వాత శని భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలానే రాహువు కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలోనూ, కేతువు సింహరాశిలో ఉత్తర నక్షత్రంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. తర్వాత రవి భగవానుడు జూన్ 15వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోనూ, తదుపరి మిథున రాశిలోనూ సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే కుజుడు జూన్ 6వ తేదీ నుండి నెలంతా కూడా సింహరాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. తర్వాత శుక్రుడు జూన్ 29వ తేదీ వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తర్వాత బుధుడు జూన్ 6వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, జూన్ 6 నుండి జూన్ 23వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 23వ తేదీ నుండి కర్కాటక రాశిలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ నెలలో రాస్యాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది. రాస్యాధిపతి మీరు లగ్నం నుండి చూసుకుంటే లగ్నాధిపతి పంచమంలో సంచారం అనేది శుభయోగాన్ని ఇస్తుంది. అలానే మొన్నటి వరకు మీకు ఏంటి అంటే ఒంట్లో కాస్త నీరసంగా ఉండడము, కాస్త బద్ధకంగా ఉండడము, ఏ పని చేద్దామన్నా సరైన ఫోకస్ లేకపోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటూ ఉంటే కుజుడు సింహరాశిలో సంచారం చేస్తున్న టైం నుండి అంటే జూన్ 6వ తేదీ నుండి ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. కాస్త ఒంట్లో శక్తి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కాస్త ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అలానే ఏ విషయమైనా సరే ఒక ఆర్గనైజ్డ్గా చేసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత రవి మీకు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. మీకు పంచమాధిపతి అయిన రవి భగవానుడు 2వ స్థానంలో సంచారం చేయడం అనేది ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగాన్ని ఇస్తుంది. అలానే అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అయితే 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ రవి సంచారం వలన కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా ఉండడము, మాట్లాడేటప్పుడు కొంచెం ఎదుటి వాళ్ళు బాధపడేలాగా, ఇబ్బంది పడేలాగా కాస్త మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అలానే ఈ నెలలో కాస్త బంధువులను, మిత్రులను కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ నెల అనేది విద్యార్థులకు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు కోరుకున్న కోర్సుల్లోనూ, క్యాంపసెస్లోనూ ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. అలానే మీ తెలివితేటలు అనేవి జీవితంలో మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు బాగా ఉపయోగపడతాయి. తర్వాత మేషరాశి వాళ్ళకి ఈ నెలలో కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదో ఒక విధంగా కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే వర్క్ స్ట్రెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తర్వాత మేషరాశి వారికి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు ఈ నెల నుంచి అయినా సరే కాస్త మెడిటేషన్ కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇలాంటివి అలవాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు ఆ ఏలినాటి శని ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది. అలానే ఇక్కడ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వలన ఏంటి అంటే పంచమము అనేది మంత్రస్థానం కూడా అవుతుంది. కాబట్టి కాస్త స్పిరిచువల్ గ్రోత్కి ఇది చాలా మంచి అనుకూలమైన సమయం. అలానే ఏదైనా గురువుల దగ్గర నుండి మంత్రం ఉపదేశం తీసుకోవడానికి, వాటిని పురస్కరణ చేయడానికి కూడా ఈ సమయం అనేది చాలా బాగా అనుకూలిస్తుంది. అటువంటి అవకాశాలను కూడా మీకు కల్పిస్తూ ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం అనేది బాగానే ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి రాహు లాభస్థానంలో చాలా బాగా యోగిస్తున్నాడు కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ముఖ్యంగా జూన్ నెలలో మీకేంటి అంటే మెటీరియలిస్టిక్ కోరికలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే పెద్ద కారు కొనుక్కోవడం, సొంత ఇల్లు కొనుక్కోవడం, ఏదో సాధించాలన్న తపన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తపన ఉంటుంది కానీ దాన్ని ఎలా సాధించాలి, ఎలా చేస్తే సాధించుకోవచ్చు అనే ఐడియా అనేది ఉండదు. అంటే అటువంటి ఆలోచనలు అనేవి ఉండవు. దీనివల్ల మీలో మీరే కాస్త సతమతం అవడము, కొన్ని సందర్భాల్లో మీలో మీరే కాస్త విపరీతంగా ఆలోచించేసి డిప్రెషను, యాంగ్జైటీలు ఇలాంటివి కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది కూడా మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే తీసుకెళ్ళకండి. మీకు ఇలా ఏదైనా నెగిటివ్గా అనిపిస్తుంది అంటే ప్రతిరోజు కూడా కాస్త కాలభైరవాష్టకం ఒకటి, గురుస్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మీ మీద మీకే నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలానే ఏ పనైనా సరే నేను చేయగలనా లేదా, ఎంత చిన్న పైనా సరే అమ్మో నా వల్ల అవ్వదేమో,
నేను చేయలేనేమో అన్న ఇది వచ్చేస్తుంటుంది, ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మీకు కనుక అనిపిస్తూ ఉంటే సాయంత్రాల పూట సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు కానీ లేదా కాలభైరవ అష్టకం కానీ చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, అలానే లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది. ఈ నెలలో మీకు ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అవసరానికి తగ్గ ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. అలానే ధన పంచమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించి ఆరోగ్యం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు బాగానే ఉంటుంది. అయితే మీరు తినే తిండికి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా తినేస్తూ ఉండడము, ఎక్సెసివ్గా తినడము లేదా జంక్ ఫుడ్ తినడము, తద్వారా కొన్ని హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తినే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత విద్యార్థులైతే కనుక చదువు మీద కాస్త శ్రద్ధ పెట్టాలి. ఈ టైంలో మీరు ఏ గ్రూప్స్ చూస్ చేసుకుంటున్నారు, ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉండండి. అలానే 4వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. 4 అంటే గృహస్థానం, వాహన స్థానం, సౌఖ్యస్థానం. ఈ స్థానంలో కుజుడు అలానే కేతువు కూడా సంచారం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఏంటి అంటే డ్రైవింగ్ విషయంలో కాస్త ఇంటికి సంబంధించి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు, సొంతంగా ఏదో ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఏదో పొలం కొనాలనుకుంటున్నారు, ఏదో వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, అటువంటి అప్పుడు వాటికి చేసే అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఏమన్నా చిన్న చిన్న లిటిగేషన్స్ ఉండడము, దానివల్ల అవి మీకు ఫ్యూచర్లో ఇబ్బందుల్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే అగ్రిమెంట్స్ ఎవరితో ఎలా డీల్ చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కాస్త కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండండి. తర్వాత దశమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగంలో మార్పు ఉండేందుకు అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లో వచ్చి ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు. ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే దశమంలో రాహు సంచారం చేస్తుంటే ఒక ఉద్యోగం చేస్తామని ఉండదు. ఒక ఉద్యోగం చేస్తూ ఇంకొక సైడ్ ఇన్కమ్ కింద ఇంకొక బిజినెస్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా మల్టిపుల్ సోర్సెస్ నుండి మనీ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ విధంగా రాహు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి కెరీర్కి సంబంధించి ఒక విధంగా బాగానే ఉంది. కాకపోతే జాబ్ మారిపోదాము, ఇక్కడ మనం అనుకున్నంత రావట్లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ ఉండట్లేదు, ఇలా కనుక మీకు అనిపిస్తుంటే ఆల్ ఆఫ్ ద సడన్గా నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. అంటే జాబ్ చేంజ్ అయిపోదాము, జాబ్ మానేద్దాం అనే నిర్ణయాలు అనేవి ఆల్ ఆఫ్ ద సడన్గా మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి. ఎందుకంటే అలాంటి వాటి ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అంటే మీ పెద్దవాళ్ళతో చర్చించుకొని లేదా మీ స్నేహితుల దగ్గర మాట్లాడుకొని అన్నీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత నిరుద్యోగులకి ఈ జూన్ 2nd ఆఫ్ ద మంత్ అంటే జూన్ 14వ తేదీ తర్వాత నుండి పాజిటివ్ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగం రావడము, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇష్టపడిన ఉద్యోగం రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్న కార్మికులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి వృద్ధి అనేది ఉంటుంది. తర్వాత రైతులకి వీళ్ళకి కూడా ఈ నెల అనేది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైంలో వృషభ రాశి వారు కాస్త అనవసరపు ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానాధిపతి 12లో విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందులోనూ అనవసరపు ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఈ రాశిలో ఉన్న స్త్రీలకి వీళ్ళకి ఈ నెల అనేది బాగానే ఉంటుంది. కళాకారులకు బాగుంది, డాక్టర్లకి బాగుంది, ముఖ్యంగా సర్జన్స్కి చాలా బాగుంది. తర్వాత లాయర్లకి బాగుంది. అందులోనూ ఏంటి అంటే ఈ సివిల్ కేసులు ఇవి వాదించే వాళ్ళకి ఈ నెల అనేది చాలా ఎక్కువ లాభాలని, ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్న వృద్ధులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా తీసుకునే ఆహారానికి సంబంధించి కావచ్చు, సరైన టైంకి మెడిసిన్ వేసుకోవడం కావచ్చు, కాస్త హెల్త్ వైజ్ కొంత కేర్ఫుల్గా ఉండండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో ఎంత వీలైతే అంత పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. మీరు కనుక ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఈ నెలలో కాస్త తలనొప్పి కావచ్చు, లేదా కంటికి సంబంధించిన సమస్యలు అంటే సైట్ లాంటిది కావచ్చు, లేదు అంటే కంటికి సంబంధించి కంటి కురుపులు లాంటివి రావడం కావచ్చు, ఇలా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలంతా కూడా మీరు కాస్త లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత మిథున రాశి వారికి ఈ నెలలో ఏంటి అంటే సైకాలజికల్గా చూసుకుంటే మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఏ విషయాన్ని కూడా, ఏ నిర్ణయం కూడా తొందరగా తీసుకోలేకపోతుంటారు.
కాస్త ఒక విధంగా ఏంటంటే మంకీ మైండ్ లాగా అన్నమాట. అంటే ఒకసారి ఇది కావాలనిపించింది, ఇంకోసారి అది కావాలనిపించింది, ఒకసారి ఇలా చేస్తే బాగుండనిపిస్తుంది, ఇంకోసారి అలా చేస్తే బాగుండనిపిస్తుంది. ఇలా ఏ విషయమైనా సరే తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు మిథున రాశి వారు ఈ నెలలో. అలానే కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని యాంగ్జైటీలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ చేస్తూ ఉండండి. తర్వాత మీకు జూన్ 6వ తేదీ తర్వాత నుండి కుజుడు 3వ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా ఏగుస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీ మీద, మీ టాలెంట్ మీద మీకంటూ ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎస్, ఈ పని నేను చేయగలను, ఏదో ఒక విధంగా దీన్ని సాధించాలన్న మొండితనము, పట్టుదల అనేవి మీకు వస్తూ ఉంటాయి. కాకపోతే తృతీయంలో కుజుడు సంచారం చేస్తే ఒక మైనస్ ఏంటంటే ఈ పని ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి అనే మెంటాలిటీ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీకు అనుకున్న పని అనుకున్న విధంగా జరగకపోతే విపరీతమైన కోపం వచ్చేయడము, తద్వారా వేరే వాళ్ళతోటి కాస్త గొడవ పడ్డము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఈ నెలలో కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకున్న పుణ్యక్షేత్రాలని దర్శించుకునే అవకాశం అనేది ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేసరికి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు ఉద్యోగమో, వ్యాపారమో, చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ నెలంతా కూడా పాజిటివ్ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే నిరుద్యోగులకి బాగానే ఉంది. ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 1-2 సార్లు ప్రయత్నాలు చేయాల్సిన అవసరాలు అయితే ఏర్పడతాయి. అంటే ఏది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోదు. 1 or 2 times ట్రై చేస్తే తప్ప ఉద్యోగం రాకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాకపోతే ఓవరాల్గా ఉద్యోగం వస్తుంది, కానీ ఉద్యోగం వచ్చే ప్రాసెస్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రోజు 8 గంటలు చేసేవాళ్ళు ఈ నెలలో కాస్త 10 గంటలు, 12 గంటలు ఎక్కువసేపు కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అదిగో ఈ కుర్రోడు ఇలా కష్టపడుతున్నాడు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు, దానికి తగ్గ రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో దాని ద్వారా ప్రమోషన్లు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే వర్క్లోడ్ మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాల్లో వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాబ్ వస్తుంది, కాకపోతే దూర ప్రాంతాల్లో, అంటే మీరు పుట్టిన ప్రదేశం నుండి కాస్త దూర ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది. తర్వాత విద్యార్థులకి చాలా బాగుంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులకి, అంటే డిగ్రీలు, పీజీలు ఇవి చదివే విద్యార్థులకి మాత్రం ఈ నెల అనేది కాస్త అనుకూలంగానే ఉంటుంది. అలానే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఈ నెల మాత్రం చాలా చాలా బాగుంది. శుక్రుడు లాభస్థానంలో సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుంది. అలానే సంతాన లాభం ఉంటుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలను ఇస్తుంది. ఎప్పటి నుండి వివాహం కాని వారికి వివాహం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ మంత్ ఎండింగ్కి, జూన్ ఎండింగ్కి ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. గతంలో ఏమైనా అప్పులు చేసుంటే అవి ఈ టైంలో తీర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది. అంటే కొత్త వాళ్ళతోటి ఈ నెలలో పరిచయాలు పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోండి. అంటే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కావచ్చు, ఇలాంటివి చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత కర్కాటక రాశి వారికి ఈ నెల అనేది కాస్త అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అనేది ఫైనాన్షియల్గా చాలా బాగుంది. జూన్ 16, జూన్ 17 తేదీల వరకు కూడా ఆర్థికంగా చాలా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత నుంచి ఏంటంటే కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండడము, ప్రయాణాలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ నెలలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏదైనా కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లేదా స్నేహితులకు సంబంధించి కావచ్చు, ఏదైనా శుభ కార్యక్రమాలకి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఏదో మ్యారేజ్ ఏదో జరుగుతుంది, దానికి అటెండ్ అవ్వడము, ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రయాణాల్లో కాస్త చిక్కులు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుని ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు, అవి పూర్తిగా కన్ఫర్మ్ కాకపోవడము, కొన్ని సందర్భాల్లో ఆర్ఐసీలో పడిపోవడము, ఇట్లా జరిగే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలానే ఈ నెలలో మీరు స్నేహితుల ద్వారానో, లేక బంధుమిత్రుల ద్వారానో, లేదా మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో ఏమైనా సహాయ సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగానికి సంబంధించి ఏదైనా జాబ్ రికమెండేషన్లు ఇవ్వచ్చు, ఇలా ఏదో ఒక విధంగా సహాయం పొందే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయి. తర్వాత ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఫిజికల్గా చూసుకుంటే కాస్త హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అంటే శారీరక శ్రమ ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత కర్కాటక రాశి వారికి ఈ నెలలో జూన్ 6వ తేదీ నుండి కూడా కుజుడు 2వ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో కుజుడి సంచారం వలన ఏంటి అంటే మాట తీరు అనేది సరిగ్గా ఉండదు.
అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే మనం ఇంటెన్షనల్గా కాకపోయినా మనం అనే మాటలు ఎదుటి వాళ్ళని బాధపడేలాగా ఇబ్బంది పడేలాగా ఉంటూ ఉంటాయి. అందువల్ల కొన్ని సందర్భాల్లో బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎలా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అయితే కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పంచమాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి కావచ్చు, వృషభ రాశి వారికి కావచ్చు, కర్కాటక రాశి వారికి కావచ్చు, ఫైనాన్షియల్గా మాత్రం ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గ ధనం అనేది వస్తూ ఉంటుంది. ఆర్థిక సహాయం అనేది ఏదో ఒక విధంగా పొందుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల ద్వారా సహాయ సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా సబ్సిడీస్ రావచ్చు, లేదంటే ఇంకొక ఏదో ఒక విధంగా లోన్లు అనేవి వస్తూ ఉండవచ్చు. ఇలా ఫైనాన్షియల్గా బాగానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. 16, 17 తేదీల వరకు కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంది. ఆ తర్వాతే మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి జూన్ సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఎక్స్పెన్సెస్ విషయంలో ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే కనుక సరిపోతూ ఉంటుంది. తర్వాత ఆరోగ్యం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి లేవనే చెప్పుకోవాలి. వర్క్ స్ట్రెస్ కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని బాగానే మేనేజ్ చేసుకోగలుగుతారు. అలానే కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో కాస్త అనలిటికల్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అది వర్క్ సంబంధించి కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ప్రాపర్ అనలిటికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అలానే పీజీలు, పిహెచ్డీలు చదువుతున్న విద్యార్థులకు మాత్రం అష్టమంలో రాహు వల్ల కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే జ్యోతిష్ శాస్త్రం మీద కావచ్చు, అష్టసాముద్రికం కావచ్చు, ఇలాంటి వాటి మీద కాస్త ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. మీరు కూడా ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా కూడా యోగిస్తుంది. తర్వాత సింహరాశి వారికి ఈ నెలలో దశమ లాభస్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ ఐఐటి కావచ్చు, లేదంటే నీట్ ఎగ్జామ్స్ ఇలాంటివి రాస్తున్న వాళ్ళకు కూడా ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రాధిపతి అయిన రవి భగవానుడు దశమ లాభస్థానంలో సంచారం అనేది ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లతో కూడిన బదిలీలను కూడా ఇస్తూ ఉంటుంది. తర్వాత ఈ నెలలో సింహరాశి వారికి కార్యజయం అనేది ఉంటుంది. గత 2-3 నెలలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలానే ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వాల నుండి ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కావచ్చు, ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి కలిసి వస్తాయి. తర్వాత జూన్ 15వ తేదీ నుండి మిథున రాశిలో గురువుతో కలిసి రవి భగవానుడి యొక్క సంచారం, పంచమాధిపతితో రాష్ట్రాధిపతి యొక్క సంచారం అనేది మంచి తెలివితేటలను ఇస్తుంది, మంచి నాలెడ్జ్ని ఇస్తుంది, ఏ పని అయినా సరే సాధించుకోగలిగిన కెపాసిటీని ఇస్తుంది. అలానే జూన్ 6 నుండి బుధుడు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్టిస్టులకు కానీ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి స్పెక్యులేషన్ కూడా కాస్త యోగించే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలానే మన స్నేహితుల ద్వారా కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, కొంత సహాయ సహకారాలు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. సొసైటీలో మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తూ ఉంటుంది. అలానే పుణ్య కార్యక్రమాలకు కావచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అష్టమ శని జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఏదో తెలియని ఆందోళన, టెన్షన్, ముఖ్యంగా సాయంత్రం పూట ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అలా మీకు ఉన్నట్లయితే కాస్త మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. అలానే కాళ్ళభైరవ అష్టకం చదువుకోండి, సరిపోతుంది. తర్వాత సింహరాశి వారు కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. జూన్ 6వ తేదీ నుండి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి చికాకు పడే అవకాశాలు ఉన్నాయి. కుజుడు రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. అంటే నేను చెప్పినట్టే జరగాలి, నాకు నచ్చినట్టుగా జరగాలి, ఈ పని ఇలాగే జరగాలన్న మెంటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంటుంది. సో ఎవరైనా సరే ఇలా చేయకపోయినా, పనులు అనుకున్న విధంగా జరగకపోయినా విసుగు వచ్చేయడము, చిరాకు వచ్చేయడము, తద్వారా వేరే వాళ్ళ మీద అరిచేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంత మెడిటేషను ఇలాంటివి అలవాటు చేసుకోండి, సరిపోతుంది. తర్వాత కన్యారాశి
కన్యా రాశి వారికి జూన్ 6వ తేదీ నుండి 10వ స్థానంలో బుధుడు యొక్క సంచారం, రాష్ట్రాధిపతి దశమాధిపతి దశమ స్థానంలో సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంది. ఈ టైంలో కన్యా రాశి వారికి స్థాన చలనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగులు అనుకుంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవడం ద్వారా కావచ్చు, లేదంటే ఇల్లు మారడం ద్వారా కావచ్చు, ఇలా కాస్త స్థాన చలనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ టైంలో ఇంటికి సంబంధించి కావచ్చు, వాహనానికి సంబంధించి కావచ్చు, ఏమైనా మరమ్మతులుంటే వాటిని చేయించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. గురువుగారు దశమంలో ఉంటూ 2వ దృష్టితోటి ధనస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఆర్థికంగా బాగానే ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 9, 10 స్థానాల్లో రవి భగవానుడి యొక్క సంచారం అనేది ముఖ్యంగా జూన్ 15వ తేదీ నుండి దశమంలో రవి యొక్క సంచారం అనేది యోగిస్తుంది. ఉద్యోగంలో కాస్త ట్రాన్స్ఫర్లో ఉండడము, లేదంటే విదేశీ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. అలానే ఏదైనా ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడము, ఒక వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాస్త మీరు కోరుకున్న కోర్సుల్లోనో క్యాంపసెస్లోనో ప్రవేశాలు లభించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. మంచి ధనాదాయం ఉంటుంది. బిజినెస్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఈ టైంలో సొసైటీలో మంచి రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. అలానే కన్యా రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. వీరికి కొన్ని సందర్భాల్లో పీసీఓడి, పీసీఓస్ లాంటివి కావచ్చు, లేదంటే పీరియడ్స్కి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప పెద్ద నెగిటివ్స్ అని ఇవి ఈ కాలంలో ఏవీ లేవు అనే చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో కన్యా రాశిలో ఉన్న వృద్ధులు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత కన్యా రాశి వారికి 5, 6 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే కాస్త ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య బాగానే ఉంటుంది. అలానే దాంపత్య సుఖం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటే ఈ టైంలో అవన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలను పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత తులారాశి వారికి 9వ స్థానంలో గురు సంచారము, అలానే బుధ సంచారము అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఉన్నత విద్య చదివే విద్యార్థులకి చాలా బాగుంది. అలానే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఉద్యోగరీత్యానో చదువు రీత్యానో ఇలా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఎంఎన్సీ కంపెనీల్లో ఇలాంటి వాటిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మన ఇంటి దగ్గర వర్క్ చేస్తూ విదేశీ కంపెనీలకి, విదేశీ ప్రాజెక్ట్స్కి వర్క్ చేసే అవకాశాలు కూడా ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఒక విధంగా నిరుద్యోగులకి బాగానే ఉంది. అయితే వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు పని చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 8 గంటలు పనిచేసే చోటన ఒక 10 గంటలు 12 గంటలు పనిచేసే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. తర్వాత కాస్త నిద్రలేమి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉండడము, రాహు అంటే ఎడిక్షన్స్, టెక్నాలజీ వీటన్నిటికీ కారకత్వం వహిస్తారు. కాబట్టి కాస్త సోషల్ మీడియా ఇటువంటి వాటికి ఎక్కువగా కనెక్ట్ అవ్వడము, నైట్ అయినా కూడా వాటిని చూస్తుండడం, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అనో ఇలా షార్ట్స్ అని ఇలా ఏదో ఒకటి చూస్తూ లేట్గా నిద్రపోవడము, తద్వారా కొన్ని సందర్భాల్లో నిద్ర సమస్యలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ ఫోన్ ఇటువంటి వాడకాలను తగ్గించండి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన స్నేహితుల ద్వారా కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలా అంటే మనం ఏదో మన స్నేహితుడే కదా అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించడం ఇలాంటివి చేస్తామో, అడు తిరిగి ఇవ్వకపోవడమో, తద్వారా అవి మనం కట్టాల్సిన పరిస్థితులు రావడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంది. మంచి మార్కులతోటి పరీక్షలు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే బీటెక్ కావచ్చు, టెక్నాలజీ సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్లో ఉన్న వాళ్ళకి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఫైనాన్స్ విద్యార్థులు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జూన్ 6వ తేదీ తర్వాత నుండి ఫైనాన్స్ విద్యార్థులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఆర్టిస్టులకి చాలా బాగుంది. రాష్ట్రంలో ఉన్న కళాకారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, ఉపచాయ స్థానంలో శని యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. అందులోనూ తులారాశి వారికి 4, 5 స్థానాల అధిపతి 6లో సంచారం చేస్తున్నారు, అద్భుతంగా యోగిస్తుంది.
సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో, ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే రైతులకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత లాయర్లో సివిల్ సంబంధిత లాయర్లకి చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి. డాక్టర్లకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. అయితే ఈ నెలలో మరీ టూ మచ్ అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి లేదు కానీ బట్ పర్వాలేదు, బాగానే వెళ్ళిపోతుంది. తర్వాత జూన్ 10వ తేదీ తర్వాత నుండి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహము, సంతానము ఇలా జూన్ 10వ తేదీ తర్వాత నుండి ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే స్పెక్యులేషన్ అనేది కొంతమేర యోగించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోండి. తర్వాత తులారాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. పెద్ద సమస్యలు ఏమీ లేవు ఈ నెలలో. కాకపోతే కోపం తగ్గించుకోండి. అలానే మీరు మాట్లాడే విధానం అనేది కాస్త మార్చుకుంటే కనుక ఈ నెలంతా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ డ్రైవింగ్ ఇలాంటివి చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటే మంచిదని చెప్పుకోవాలి. అలానే వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు వీలుంటే కనుక ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ నెలలో అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. స్థాన చలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మనిషి వేరే ఉద్యోగంకి జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి వర్క్కి సంబంధించిన విషయంలో. తర్వాత అష్టమ స్థానంలో ఈ టైంలో అక్కడ గురువుగారు, బుధుడు, రవి ఇన్ని గ్రహాలు సంచారం చేస్తున్నాయి కదా. అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు సంచారం చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. ఏ విషయం సరే మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా ఈజీగా నేర్చుకోగలగడము, చాలా ఇండెప్త్గా నేర్చుకోగలగడము ఈ కెపాసిటీ అనేది ఉంటుంది. అలానే ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వస్తే అసలు వాడు ఎందుకు వస్తున్నాడు, వాడేంటి, వాడు నిజంగానే మనతో స్నేహం చేస్తున్నాడా లేదా అనేది తెలుసుకోగలిగిన కెపాసిటీ అనేది, ఆ అనలిటికల్ స్కిల్స్ అనేవి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల వస్తాయి. సో ఒక విధంగా అష్టమంలో గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవాలి. అలానే మీరు ఇచ్చిన సలహాలు అనేవి ఎదుటి వాళ్ళకి బాగా ఉపయోగపడే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మీరు సలహాల వరకే తప్ప అంతకుమించి ముందుకెళ్ళొద్దు. అంటే మీ వాడే కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళతో మీరు అడ్డుండి డబ్బులు ఇప్పించడము ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఈవెన్ సొంత వాళ్ళనే చేయకండి. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి వాటిలో లిటిగేషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత 8వ స్థానం అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులకి అందులోనూ మరీ ముఖ్యంగా ఈ రీసెర్చ్ లేదా పిహెచ్డి ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మంచిగా వీటిలో రాణించగలుగుతారు. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటే కూడా ఇంటర్వ్యూస్లో బాగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు ఒక విధంగా బాగానే ఉంది. తర్వాత ధన పంచమాధిపతి అయిన గురువు గారు అష్టమంలో సంచారం చేస్తున్నారు కదా. కాబట్టి హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తీసుకునే తిండికి సంబంధించి 2 అనేది మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ స్థానాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడము, లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావడము, మనం తీసుకున్న ఆహారం ద్వారా ఏమన్నా అనారోగ్య సమస్యలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే విధానం ద్వారా ఎదుటి వాళ్ళతో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత జూన్ 15వ తేదీ తర్వాత నుండి మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి కావచ్చు, కళాకారులకి, ఆర్టిస్టులకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఈ టైంలో లిటిగేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత డ్రైవింగ్ విషయంలో కావచ్చు, జర్నీస్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో మోకాళ్ళకి, అరకాలకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ప్రతిరోజు కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ధనుర్రాశి వారికి ఈ 7వ స్థానంలో గురువు గారు, బుధుడు, రవిల యొక్క సంచారం అనేది జరుగుతుంది. వీళ్ళంతా కూడా మరలా రాశిని వీక్షిస్తుంటారు. కాబట్టి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఏ విషయమైనా సరే ఒక్క పట్టణ నిర్ణయాలని తీసుకోలేరు. ప్రతిదానికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఈ టైంలో ఉంటూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా చెయ్యాలా వద్దా, చేద్దామా వద్దా, ఎలా చేద్దామన్న డైలామా అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
అలానే కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని యాంగ్జైటీలు, డిప్రెషన్లో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇలాంటి యాంగ్జైటీలు లాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే మొండితనం అయితే ఉంటుంది కానీ ఏది ఎలా చేయాలన్న క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కాస్త మెడిటేషన్ అనేది అలవాటు చేసుకుంటే దానివల్ల మీ మీద పడే స్ట్రెస్ తగ్గడము, అలానే నిర్ణయాలు అనేవి సరిగ్గా తీసుకోగలిగిన కెపాసిటీ అనేది, ఏకాగ్రత ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి. అలానే తృతీయ స్థానంలో రాహు సంచారం వలన కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విదేశీ యానం ఉంటుంది, ఎందుకంటే 9లో కేతువు కూడా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి కాస్త విదేశాలు ఇటువంటి వాటిల్లో బాగా కలిసి వస్తుంది. ఎంఎన్సీ కంపెనీలు ఉద్యోగం చేయడం కావచ్చు, ఎంఎన్సీ కంపెనీలకి ఏదైనా ప్రాజెక్టుకి వర్క్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ధనురాశి వారికి ఈ టైంలో కాస్త స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి దాన్ని కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత ఆర్థికపరమైన విషయాలకు వస్తే ఖర్చులు తగ్గించుకోండి. ఈ టైంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా కావచ్చు, లేదు అంటే మన ఇంట్లో ఫ్యామిలీ సంబంధించిన విషయాల్లో కావచ్చు, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఖర్చు అనేది ఎలా ఉంటుంది అంటే, ఏదో ఇల్లు కొంటాము, ఎప్పుడంటే అనుకుంటున్నామో సొంత ఇల్లు తీసుకున్నాం కదా అని చెప్పేసి దానికి అదని ఇదని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అలానే ఈ టైంలో వర్క్ రీత్యా ఏంటంటే వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 5-6 గంటలు 8 గంటలు పనిచేసే వాళ్ళు ఈ టైంలో 10-12 గంటలు పని చేయాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి. దానివల్ల వచ్చే లాభాలు ఉన్నాయి, కాకపోతే అట్ ద సేమ్ టైం వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి. తర్వాత పనులు కాస్త ఆటంకాలతో అయినా ఆలస్యంగా అయినా కూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి కలిసి వస్తూ ఉంటాయి. సొంతంగా ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ నెల అనేది బాగానే ఉంది. అలానే ప్రయాణాలు అనేవి అనుకూలిస్తాయి. అలానే ప్రేమ వ్యవహారాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలంగానే ఉంటుంది. గతంలో ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉంటే అవన్నీ కూడా ఈ టైంలో తొలగిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మకర రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. శత్రు జయం ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. కార్య జయం అనేది ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు. అలానే ఆరోగ్యం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే మీరు తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, లేదంటే అజీర్తి కావచ్చు, ఇలా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టైం టు టైం తినడము, అలానే కాస్త హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి. వీలుంటే స్పైసీ ఫుడ్ అనేది తినడం మానేయండి, లేదంటే తగ్గించుకోండి. మసాలా ఫుడ్లు వీటికి కాస్త దూరంగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. పట్టుదలతోటి ఏదైనా సరే సాధించుకోగలుగుతారు. పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే జూన్ సెకండ్ హాఫ్ నుంచి చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మన మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చదువు మీద కాకుండా వేరే వ్యాపకాల మీదకి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త విద్యార్థులు కేర్ఫుల్గా ఉండండి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. అలానే ఈ టైంలో మకర రాశి వాళ్ళు కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, లేదు అంటే దైవ సంబంధిత కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత 4వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంటుంది. పంచమాధిపతి చతుర్థంలో సంచారం కాబట్టి విద్యార్థులకి పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కళాకారులకు బాగుంటుంది. రాష్ట్రంలో ఉన్న స్త్రీలకి కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంది. అయితే మీరు కాస్త ఈ పీరియడ్స్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఔషధ సేవనం వీటితో తగ్గిపోతుంది. మరీ సివియర్ అయితే కాదు, కాకపోతే ఉంది కాబట్టి చెప్తున్నాను. తర్వాత మకర రాశి వారు ప్రయాణాల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. చిన్నపాటి ఇబ్బందులు ఎదురవడమో, కొన్ని సందర్భాల్లో చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ ఇలాంటివి చేసే వాళ్ళైతే కాస్త కేర్ఫుల్గా ఉండడం అనేది ఉత్తమంగా చెప్పుకోవాలి. అలానే ఈ నెలలో ముఖ్యంగా జూన్ 22వ తేదీ తర్వాత చూసుకుంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. వివాహము, సంతానము ఇలా అన్ని విషయాల్లో కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గడము, లేదంటే ఏదో యాంగ్జైటీలు, డిప్రెషన్ ఇలాంటి ఫీల్ అవుతూ ఉంటారు. వీటికి కాస్త కాలభైరవ అష్టకం చదువుకోండి. అలానే మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ రాష్ట్రంలో వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఆ యోగదాయకంగానే ఉంది. ముఖ్యంగా చేతి వృత్తిదారుల వారికి ఈ టైం అనేది మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందనే చెప్పుకోవాలి. అలానే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదో ఒక విధంగా ప్రయాణాలు అనేవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా కాస్త గురుస్తోత్రాలు ఒకటి చదువుకోండి. అలానే కాలభైరవ అష్టకం చదువుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. కుంభరాశి వారు ఈ జూన్ నెలలో 1 కోపం తగ్గించుకోండి.
మరీ మొండిగా ఉండడము, ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు జరగాలి, నాకు నచ్చినట్టు జరగాలనే మెంటాలిటీని పక్కన పెట్టినట్లయితే ఈ నెలంతా కూడా అనేక విషయాల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఉద్యోగపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం అనేది ఈ నెలలో ఉంది. అలానే సంతాన అభిలాషులకు బాగుంది. అంటే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెలలో పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే సంతానం పరంగా సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి. అలానే సంతానం అనేది వృద్ధిలోకి వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం కావచ్చు, లేదా సంతానం లేని వారికి సంతానం కావచ్చు, లేదంటే సొంతంగా ఏదైనా ఒక ఇల్లు, వాహనమో ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉన్నాయి. అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే శారీరకంగా కంటే కూడా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే వర్క్ స్ట్రెస్ ఉండడం కావచ్చు, లేకపోతే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మో నాకేదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే ఆందోళన, యాంగ్జైటీలు కావచ్చు, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి తప్ప శారీరక సమస్యలు అనేవి పెద్దగా ఏమీ ఉండవు అనే చెప్పుకోవాలి. తర్వాత ఈ రాశిలో ఉన్న క్రిమినల్ లాయర్లకి ఈ నెల అనేది బాగానే ఉందని చెప్పుకోవాలి. అలానే డాక్టర్లకు బాగుంది. ముఖ్యంగా సర్జన్స్కి అయితే ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కేవలం వీళ్ళనే కాదు, కుంభరాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, చిన్నపాటి వైరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఈ నెలలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదంటే బంధువుల ఇంటికి కావచ్చు, ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా ఆవేశపూరిత నిర్ణయాలని తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి. కొంతమంది మనల్ని కావాలని లిటిగేషన్స్లో ఇరికించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయమైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఈ జూన్ నెలలో మీనరాశి వారికి ధనలాభం అనేది ఉంటుంది. గతంలో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే, డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యజయం అనేది ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం అనేది బాగుంటుంది. వ్యవహార జయం అనేది ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కొంత ఆలస్యంతో పూర్తయినప్పటికీ కూడా పనులు అనేవి లాభదాయకంగా పూర్తవుతాయి. తర్వాత స్థిరాస్తులు అంటే సొంతంగా ఒక ఇల్లు, స్థలమో, పొలమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భూ సంబంధ వ్యవహారాలు అనేవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అలానే ఇంటికి సంబంధించి కానీ, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఏదైనా వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతోటి వినోదాలు, విహారాలు ఇలా కాస్త బయటకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి ఈ నెల అనేది చాలా బాగా ఉందని చెప్పుకోవాలి. జూన్ నెల మీనరాశిలోని మహిళలకు, స్త్రీలకి చాలా బాగా కలిసి వస్తుంది. వృద్ధులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలకి సరైన వైద్యం అనేది ఈ కాలంలో లభిస్తుంది. అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంది. అలానే మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నెల మాత్రం చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. శత్రు జయం అనేది ఉంటుంది. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వైద్యులకి చాలా బాగుంది. ముఖ్యంగా సర్జన్స్కి చాలా బాగుంది. అలానే లాయర్స్లో సివిల్ లాయర్స్కి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది. వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. తర్వాత డిఫెన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ గార్డులు కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, ఇలా డిఫెన్స్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంది. ఏమైనా కాస్త నామినేటెడ్ పోస్టులు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి.